మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. మేకల మందలో ఏ మేక కూడా ఇతర మేకలకు భయపడదు. పులుల మందలో ఏ పులి కూడా తన సహచర పులికి భయపడదు. ఏనుగుల మందలో ఏ ఒక్క ఏనుగు కూడా వేరే ఏనుగుకు భయపడదు. ఎందుకంటే దేని బతుకు దానిది. కానీ మనిషికి మాత్రం పక్కవాడితో ఎప్పుడూ ప్రమాదమే. ఎంతసేపు ఇంకొకరి పైన ఏడుపే. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రం అయితే, మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మసలుకో. ఆయుధం కత్తి అయితే శత్రువుని మాత్రమే గెలవగలవు. అదే ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. కానీ ఆయుధం అనుభవం అయితే ఆశయాన్ని గెలవగలవు. పుస్తకమైతే ప్రపంచాన్ని గెలవగలవు. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరచిపోకూడదు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీకే కాదు, నీ బిడ్డలకు కూడా చుట్టుకుంటుంది. డబ్బు సంపాదించుకున్నవాడు ధనవంతుడు కావచ్చు, కానీ మన అనుకున్న వాళ్ళను కూడగట్టుకున్నవాడు బలవంతుడవుతాడు. నువ్వంటే నచ్చని వాళ్ళకి కూడా నిన్ను ఇష్టపడేలా చేసే సత్తా ఒక్క డబ్బుకు మాత్రమే ఉంది. 10 రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. 10 పైసలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా నీకు దూరం జరిగిపోతారు. విజయం మనకు ఒకే దారి చూపిస్తుంది, కానీ పరాజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యలను వదిలిపెట్టకు. కష్టపడి పైకి ఎదిగే వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వాడికి నువ్వెంత అనే అహంకారం, గర్వం ఉంటాయి. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండి ఆలోచించడం మొదలుపెట్టు. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటావు. ఒక ఈక ఊడిపోయిందని ఎగిరే పక్షి ఆగిపోదు. మరి ఎవరో నీతి లేనివాడు ఒక మాట అన్నాడని నువ్వు భయంతో ఎందుకు ఆగిపోవాలి? మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసుని చంపుకొని బతకడం. ఎంత గొప్ప వస్తువైనా దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే అది సులభంగా కనుమరుగైపోతుంది. అందుకే నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉండకు. నువ్వు కూడా ఎప్పుడో ఒకప్పుడు కనుమరుగైపోతావు. అర్ధరాత్రిలో కూడా నిద్రను మరచి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావంటే అది రేపటి భవిష్యత్తు కోసం అయినా అయి ఉండాలి. లేదా జరిగిన గతాన్ని తలుచుకొని సతమతమవుతూ గుండెల్లో నింపుకున్న బాధను తీసే ప్రయత్నం అయినా అయి ఉండాలి. ఒక బంధం నిలబడాలంటే అతిగా ఉండాల్సింది డబ్బు కాదు, ప్రేమ. అతి తక్కువగా ఉండాల్సింది సహనం కాదు, కోపం. ఉండకూడనిది అనుమానం, ఉండవలసినది నమ్మకం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. నిన్ను కాదని వదిలి వెళ్ళిన స్నేహం కోసం పదే పదే వెనక్కి తిరిగి చూడకు. నిన్ను కావాలని కోరి వచ్చిన స్నేహాన్ని మాత్రం వెనుదిరిగి పంపకు. స్నేహం
ఇష్టంతో సాగాలి, కానీ కష్టంతో కాదు. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. కాళ్లను తాకితే కానీ ఆశీర్వాదం దొరకదు. తల వంచితే తప్పేమీ లేదు. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉండాల్సింది మమకారం, అహంకారం కాదు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ శత్రువుకి గెలవాలన్న తపనని, మిత్రుడికి గెలవలేము అన్న నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. ధనవంతుడు ధనవంతుడిగానే ఉండడానికి కారణం తనకు తెలిసింది మాత్రమే చేయడం. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోవడానికి కారణం తనకి వచ్చింది మాత్రమే చేస్తూ పోవడం. కన్నీటి నుంచే కసి పుట్టాలి, అవమానాల నుంచే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. ఎవరో ఇంకెవరో వచ్చి నీకు చెప్పాల్సిన పని లేదు. ఏకాంతంలో ఏకాగ్రతతో ఆలోచిస్తే నీకు నువ్వే గురువు. నీకు నువ్వే నీ సమస్యకు పరిష్కార మార్గం చూసుకోగలవు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింద నుంచే మొదలవుతుంది అని గుర్తుపెట్టుకో. ఒక ఆడదానికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తనని చదివినవాడు రావడం అదృష్టం. అలాగే ఒక స్త్రీకి అనుమానించే భర్త దొరకడం ఎంత నరకమో, ఒక మగవాడికి చెప్పుడు మాటలు వినే భార్య దొరకడం అంతే నరకమని గుర్తుపెట్టుకోండి. ఆడదాని మనసు ఒక్కసారి విరిగిపోతే ఆ విరిగిపోయిన మనసును అతికించడానికి ఆ మగవాడికి జీవితం కూడా సరిపోదు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బతకగలుగుతావు. మూర్ఖుడితో వాదన బోర్లించిన కుండ పైన నీళ్లు పోసినట్లే. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖుడితో ఏం వాదించినా ఫలితం శూన్యం. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. పనివంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. నీవు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవ్వరూ రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి. అది ప్రయత్నమైన పోరాటమైన. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరం అయినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో.
ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో అని. నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికి జీవితం అయిపోయినట్లు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుకి పునాది వేస్తాయి. మరికొన్నిసార్లు ఉన్న పునాదులను కూడా కదిలించి వేస్తాయి. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు, ఆలోచనతో ఉండాలి. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. అదృష్టాన్ని నమ్ముకుంటే అప్పుడప్పుడు విజయం పలకరిస్తుందేమో, కానీ ఎల్లప్పుడూ ఓటమే వెక్కిరిస్తుంది. అదే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే మొదట పరాజయం పాలు కావచ్చు, కానీ తరువాత విజయమే నీ ఇంటి పేరుగా